మేడం, ముందుగా జనసేన టీడీపీ ఏదైతే అలయన్స్ ఉందో దీని మీద తాజాగా అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 10 ఏళ్ల పాటు ఈ ఉమ్మడి కార్యాచరణ ఉండాలి, కలిసి పొత్తులో వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే అన్నారో దీనికి సంబంధించి అంబటి రాంబాబు ట్వీట్. టీడీపీతో కలిసి 10 ఏళ్ళు వెళ్ళడానికి అయ్యగారికి సమయం ఉంది, కానీ మూడు వేసిన వాళ్ళతో 3 నిమిషాలు కూడా ఉండడానికి ఈయనకి సమయం లేదు అన్న విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ఆడలేక మధ్యలో దరువు, మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక, అవతలవాడి పెళ్ళిళ్ళ గురించి, యువతలవాడి పుట్టుకల గురించి తప్ప రాష్ట్ర భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి, 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల గురించి మాట్లాడడం తెలియదండి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన భూములో సెక్రటేరియట్, వాళ్ళు ఇచ్చిన భూమిలో హైకోర్టు, వాళ్ళు ఇచ్చిన భూమిలో రోడ్లు వేసుకొని విచ్చలవిడిగా తిరుగుతున్న ఆ వ్యక్తికి కనీసం విశ్వాసం చూపించడం అనేది తెలియదండి. అదే రకంగా రైతులని బోర్డర్లో సైనికుల దగ్గర ఏదైతే జమ్మూ కాశ్మీర్ చైనా వాళ్ళు బోర్డర్ దగ్గర పెడతారు చూడండి, ఆ మాదిరిగా ఊళ్ళల్లో పోలీసులను దింపి భయభ్రాంతులకు గురి చేసి కంచెలు కట్టిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ కంచెల బద్దలు కొట్టుకొని అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. అదే రకంగా ఈరోజు టీడీపీ జనసేన కూటమితో గెలుపు తథ్యమన్న విషయం తెలిసి ఏం చేయాలో తెలియక ఓటమి భయం పట్టుకొని స్టేజ్ మీదకెచ్చి రాసిన స్క్రిప్ట్ తప్ప మిగతా అంతా చదువుతున్నాడండి. అంటే చదవడానికి స్క్రిప్ట్ చూసి చదవడానికి నీటిపారుదల గురించి వాళ్ళకి తెలియదు. ఏ పని మీద స్టేజ్ మీదకి ఎక్కారో ఆ పనికి సంబంధించినటువంటి సరైన మాట విధానం కూడా వాళ్ళకి తెలియదు. మరి ఏమొచ్చినా అంటే అవతలోడు 3 పెళ్ళిళ్ళు చేసుకుని 3 కాకపోతే 30 చేసుకుంటాడే, రాష్ట్రానికి వచ్చి నష్టం ఏంటి? యువతల వాడు ఎవడికి పుట్టాడో నువ్వు మాట్లాడుతున్నావా? నందమూరి వారి ఆడబిడ్డ గురించి నువ్వు మాట్లాడే స్థాయి నువ్వు నీ బతుకు. అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు మాటలతో కాదండి చేతలతో ఓట్లతో సమాధానం చెప్తారు. రానున్న కాలంలో ఇక్కడ సీట్లు అక్కడ, అక్కడ సీట్లు ఇక్కడ, అచ్చంగిలాడినా తక్కరమారాడినా ఇక మోగేది బ్యాండ్ బజా అండి, గెలుపు పక్క. అంటే ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. ఇప్పుడు ఇన్ఛార్జీలను మార్చడం అనే దాని మీద పెద్ద ఎత్తున హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు, ముందు మీ సీట్లు మీరు కేటాయించుకోండి తెలుగుదేశం జనసేన, మా స్ట్రాటజీలో మేము వెళ్తున్నాము, మేము ఇన్ఛార్జీలు మార్చుకుంటే మీకేంటన్నా? ఇన్ఛార్జీలు మార్చొచ్చండి, కానీ ఎక్కడ మారుస్తున్నాడంటే ఇక లోకేష్ బాబు గారు యువగళానికి ముందు యువగళానికి తర్వాత. అసలు కుప్పం మన కంచుకోట, నువ్వు అక్కడి నుంచొని గెలువు, నేను ఎక్కడి నుంచున్నా గెలుస్తానని బాబు గారు చెప్పినప్పుడు 85, 87 తప్ప మంగళగిరిలో ఎప్పుడూ గెలవలేదు. మంగళగిరిలో గెలిచాక గెలుపు కెరటాలు ఎలా ఉంటాయో దాన్ని ఆస్వాదించాలా, గెలిచే చోట నుంచొని గెలవడం కాదు, కష్టమైన సీట్నే కంచుకోటలాగా మార్చాలి అని మంగళగిరిలో ప్రయాణం చేశారు, పోటీ చేశారు, ఓడిపోయారు. అయినా సరే పోరాటంలో ఒక నాయకుడు కష్టమైన దాన్ని ఎంచుకున్న బట్టి అతని సత్తా ఏంటో తెలుస్తుందిగా. ఈరోజు యువగలం తర్వాత నాయకుడు గొప్పగా మెచ్యూరిటీ అయ్యాడు, మాట తెరవు, మనిషి విధానం అన్నీ మారినాయి కదా. సో బాబు గారి బిడ్డ అంటే ఎలా ఉంటుంది అంటే మంగళగిరి గడ్డంతా భయపడుతున్న పరిస్థితి. ఈరోజు రానున్న కాలంలో రాష్ట్రంలో మంగళగిరి అనేది ఖచ్చితంగా టీడీపీ హవా నడుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తామని. మరి మొన్నటిదాకా ఓసీ సీటు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి 2 సార్లు గెలిచాడు కదా, గాంధీ చిరంజీవి మీద గెలిచాడు, లోకేష్ బాబు గారి మీద గెలిచాడు. మరేం పాపం ఈసారి ఓడిపోయిన వ్యక్తికి సీట్ ఎందుకు ఇచ్చో? అంటే బీసీలను మోసం చేయాలనుకుంటున్నావా? మీ రెడ్లు సేఫ్గా ఉండాలా అంటే బీసీలని టార్గెట్ చేస్తున్నావు? తాడికొండ ఎవరి నుంచో పెట్టినా గెలిచే సీట్ అది, ఏది టీడీపీకి సంబంధించి. ఈరోజు ఎవరిని నుంచో పెడుతున్నావు? వైసీపీలో సుచరిత గారిన ఎంత వినయ విధేయతలతో ఏది మీ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి పనిచేస్తున్న ఒక దళిత మహిళని ఓడిపోయే సీట్లో నుంచో పెడతావా? దానికోసమే కదా కొట్టుకున్నారు డొక్క మాణిక్యవర ప్రసాద్ కానీ, కృష్ణరావు గారి భర్త కానీ. మరేం పాపం ఇప్పుడు రాలా? అంటే మీ ఓడిపోయేటప్పుడు దళిత మహిళలు, బీసీ మహిళలు ఏది మీ రెడ్లు మాత్రం సేఫ్ అయిపోవాలా? సో ఖచ్చితంగా ఇదంతా ఒక టెక్నిక్ అండి. నా ఎస్సీ నా బీసీ ఎక్కడ ఓడిపోయే ప్రదేశాల్లో ముందుగా ఓడిపోయే సీట్లు వాళ్లే, చాలా అవమానపడాల్సింది వాళ్లే. సో మీ వ్యూహాన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంచనా వేస్తున్నారు, మమ్మల్ని పావుల్లా వాడుకుంటున్నాడు పనికి మాలిన పనులకి ఓడిపోయే ప్రదేశాల్లో అని వాళ్ళందరూ గ్రహిస్తున్నారు. చిలకరూపేట, రజనమ్మ కంచుకోట దాటి ఈరోజు విడదల రజనీ గారు గుంటూరు 2కి ఎందుకు వచ్చారో, ఏదైతే వైసీపీ హవా చలాయిస్తున్న టైంలో కూడా టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి గుంటూరు 2 ఆ ప్రదేశంలో ఈసారి బీసీ మహిళగా ఆమెని, కాపు ఒక బిడ్డని చేసుకుంది కాబట్టి కాపింటి కోడలుగా 2 ఓట్లు చీలుద్దామన్న ఉద్దేశంతో గుంటూరు 2కి తీసుకొస్తున్నారు. కానీ ఒక్క ఓటు కూడా ఎప్పటికీ చీలదు. ఎందుకంటే జనసేన టీడీపీ కలిసి చేసే ప్రయాణంలో కాపు ఓట్లు ఎక్కడికి చెలవు. జనసేనకు సంబంధించిన ప్రతి ఓటు టీడీపీ ఎవరు నుంచుంటే వాళ్ళకి, జనసేనలో నుంచున్న వాళ్ళకి టీడీపీలో ఎవరుంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఖచ్చితంగా మీరు ఎటువంటి గొడవలు పెట్టినా కలిసి ముందుకు వెళ్లే దాంట్లో అందరం సంసిద్ధులై ఉన్నాం. అభ్యర్థులు ఎవరి నుంచో పెడితే వాళ్ళకి భారీ మెజారిటీ ఇచ్చే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. అంటే మేడం, ఇన్ఛార్జీల మార్పులను పక్కన పెడితే ఈరోజు అమరావతి ప్రాంతం, అమరావతి రాజధాని అంశంలో కూడా మీరు ఎంతో పోరాటం చేసిన పరిస్థితి. అమరావతి రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా దాని మీద ఎన్నో కేసులు వేసిన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి.
ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఆయన పదవికి కానీ రాజీనామా చేసినంత మాత్రాన అమరావతి ప్రాంత ప్రజలు ప్రధానంగా క్షమించే అవకాశం ఉందంట. అమరావతి క్షమించడానికి, ఉండవల్లి శ్రీదేవి గారిని క్షమించడానికి కూడా మనసు రాని పరిస్థితి అండి. ఎందుకంటే చాలా దారుణం. అమరావతి రాజధాని రైతుల టైంలో రైతుల ఆడబిడ్డల్ని జాకెట్లు చీరలు లాగేసి కింద పడేసి కొడుతున్న టైంలో ఒక దళిత మహిళని గెలిపించుకున్నాం, ఓట్లేసి గెలిపించుకున్నాం. కానీ ఏ రోజు వాకిట్లోకి వెళ్తే తలుపు తీసి పరామర్శించి ఈ విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పెడతామన్న ఒక్క మాట కూడా అనలేదు. ఈరోజు ఒక దళిత మహిళ మీద గన్ను పెట్టి భయపెట్టి ఆ కుటుంబాన్ని హింస పెడితే ఆ వ్యక్తి అలో లక్ష్మణ అంటూ టీడీపీ పంచన చేరితే ఎంత ఉదార స్వభావంతో బాబు గారి దగ్గర తీశారు. ఒక దళితుల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. మీరు వాడి వల్ల మోసపోయారు, దగాపడ్డారు. ఖచ్చితంగా మేము స్వాగతిస్తామంటూ ఈరోజు గొప్పగా టీడీపీలోకి స్వాగతించారు. అదే రకంగా ఏదైతే పాపం అవమానపడ్డారా, బాధపడ్డారా, ఇబ్బంది పడ్డారా, తిట్టుకున్నారా అటువంటి అమరావతి రైతులు కూడా ఉండవల్లి శ్రీదేవి గారిని స్వాగతించారు. అంటే అంత గొప్ప ఉదార స్వభావం గల రాజధాని రైతుల్ని, ఏది శత్రువుని కూడా స్వాగతించగల సమర్థుల్ని ఈ రోజు ఎంత కన్నీటి పర్యంతం ఏడిపించారండి. దాని అన్నిటికీ ఖచ్చితమైన శిక్ష పడుతుంది.